ఆదిలాబాద్ ఇంద్రవెల్లి మండలం కెస్లాపూరులో మెస్రం వంశస్థుల పాదయాత్ర ప్రారంభమైంది. పవిత్ర గోదావరి జలం కోసం పాదయాత్రగా ఆదివాసీలు బయలుదేరారు. కెస్లాపూరు నుంచి జన్నారం హస్తిమడుగులోని గోదావరి వరకు పాదయాత్ర కొనసాగనున్నట్లు తెలిపారు. వచ్చే నెల 18న అర్ధరాత్రి నాగోబాకు మహాభిషేకం చేయనున్నారు ఆదివాసీలు. మరింత సమాచారం అంజయ్ అందిస్తారు. పవిత్ర గోదావరి జలం కోసం ఆదివాసీల మహాపాదయాత్ర ప్రారంభమైంది. ప్రధానంగా ఆదివాసీ బిడ్డలందరూ కూడా మహాపాదయాత్రగా బయలుదేరుతున్నారు. మనం చూస్తున్నాం, ఏదైతే కేస్లాపూర్ గ్రామం నుండి దాదాపు 300 కిలోమీటర్ల మేరకి ఆదివాసీ బిడ్డలు పాదయాత్ర కోసం బయలుదేరడం జరిగింది. ఇక్కడ నుంచి కేస్లాపూర్ నుండి జన్నారం మండలంలోని అస్థినమడుగు వరకు చేరుకుంటారు. అక్కడ అస్థినమడుగులోని గోదావరి జలాన్ని తీసుకొని వచ్చి ఏదైతే 18వ తేదీన మహాభిషేకం నిర్వహిస్తారు. మహాభిషేకం నిర్వహించిన అనంతరం ఏదైతే జాతర ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా మనం చూస్తున్నాం, ఆదివాసీ బిడ్డలు అత్యంత పవిత్రంగా ఏదైతే పుణ్య కార్యక్రమంగా భావిస్తారు. ప్రతి ఒక్కరు కూడా తెల్లటి వస్త్రాలు ధరించి అత్యంత పవిత్రతతోని కఠినమైన నియమాలు పాటిస్తూ ఆదివాసీ బిడ్డలందరూ కూడా కదులుతున్నారు. అడుగులో అడుగు వేస్తూ ఈ విధంగా 300 కిలోమీటర్లు దాదాపు 5 మండలాల్లో పాదయాత్రగా చేస్తూ ఎవరైతే గోదావరి జలాన్ని తీసుకొస్తారు, ఈ సందర్భంగా ఎట్లాంటి నియమాలు పాటిస్తారు అనే అంశంపై మనతో మాట్లాడడానికి పటేల్స్ ఉన్నారు. వారిని తెలుసుకుందాం. పటేల్ సాబ్, ఈ సందర్భంగా ఎట్లాంటి నియమాలు పాటిస్తారు? చంద్ర దర్శనం చేసిన తర్వాత మన చెకడ కటోడా ప్రధాన్ కుమ్మరి ఇంట్లో పోయి కుమ్మరి దగ్గర పోయి కుండలు ఆర్డర్ ఇచ్చి సిరికొండలో అక్కడ నుండి మళ్ళా అది 7 గర్భంలో అట్లా మన చెకడతో పాటు తిరిగి మళ్ళీ కెస్లాపూర్కి వచ్చేసారు. వచ్చిన తర్వాత మా అన్నదమ్ములు అందరూ కలిసి ఈరోజు గంగాపాత యాత్ర మా కలశం పట్టుకొని అస్తన్మడుకు వెళ్తున్నాం. అంటే ప్రధానంగా ఈ సందర్భంగా ఎవరైతే మీరు పాదయాత్ర ఇస్తున్నారు కదా, ఎన్ని రోజుల పాటు కొనసాగుతుంది, ఎన్ని కిలోమీటర్లు కొనసాగుతుంది? దగ్గర మాకు 300 కిలోమీటర్ అస్తన్మడుగు చేరతందుకు అవుతుంది. మాకు దగ్గర 7 రోజు కంటిన్యూగా ఈ పాదయాత్రతో పాటిస్తున్నాం. ముఖ్యంగా ఈ జలాన్ని తీసుకొచ్చిన తర్వాత జలాభిషేకం, మహాభిషేకం ఎప్పుడు చేస్తారు? మేము మా పాత పూర్వీకుల నుంచి మా తాతలు ముత్తాతలు చేసిన ఆచారం పరంగా మేము వాళ్ళు ఏ విధంగా నడిచిండు, ఏ విధంగా పూజ చేసిండు, ఏ విధంగా పవిత్రమైన జలం తెచ్చిండు, ఆ విధంగా మేము కూడా భర్తీ అముస రోజు మేము అర్ధరాత్రి ఆ జలంతో మేము అభిషేక్ చేసిన తర్వాత అర్ధరాత్రి పూజ చేయటం. ఈ మహాపాదయాత్రలో సెల్ ఫోన్ను నిషేధం చేశారా? సెల్ ఫోన్లు కానీ లేకపోతే గుట్కలు తంబాకులు కానీ ఇటువంటి నిషేధం లేకుండా మేము ఈ పాదయాత్ర మేము పాటిస్తున్నాం. ఈ సందర్భంగా మహాపాదయాత్ర చేస్తే ఎవరైతే చేస్తున్న మిశ్రమ వంశీయులందరికీ ఎలాంటి మోక్షం లభిస్తుంది? ఖచ్చితంగా మోక్షాలంటే మా మిశ్రమ వంశంలో కాకుండా మా అల్లుడు మా వంశంలో ఎవరైతే అల్లుడు ఉంటారో వాళ్ళు కూడా మా తిరంగానే పాటిస్తుంటారు. వాళ్ళకు కూడా ప్రతి సంవత్సరం నా దగ్గర ఈ పాదయాత్ర కలశం మా దగ్గర వచ్చి మకం చేయాలా, మా దగ్గర రావాలని ఈరోజు కూడా బాగా కోరుకున్నారు. మేము అందుకే మేము ఇట్లా సూటిగా పోయేటి మేము వాళ్ళు ఏ విధంగా మాకు పిలిచి ఇది చేస్తుంటారు, అట్లనే మేము కూడా పోయి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా పూజలు సమర్పిస్తారు. రేపు ఇది ఎవరైతే పాదయాత్ర చేస్తున్న ఆదివాసీ పెద్దలందరూ చెప్తున్నమాట. ముఖ్యంగా మనం ఒక్కసారి చూడొచ్చు, ఆదివాసీలందరూ కూడా తెల్లటి వస్త్రాలు ధరించి వారందరూ పాదయాత్రగా కదులుతున్న దృశ్యాలు చూస్తుంటే నిజంగా ఒక నిబద్ధతతోని, అదేవిధంగా ఒక అకౌంటితమైన ఒక పవిత్రమైన దీక్షతోని ఆదివాసీలందరూ కూడా ఈ విధంగా పాదయాత్ర చేస్తున్నారు. ఈ సందర్భంగా యువకులు చేస్తున్నారు, అదేవిధంగా చిన్నపిల్లలు చేస్తున్నారు, వృద్ధులు కూడా చేస్తున్నారు. ముఖ్యంగా ఈ పాదయాత్రలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉంది, ఆనందంగా ఉందని ప్రతి ఒక్కరు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా పాదయాత్ర 9 రోజుల పాటు కొనసాగుతుంది. 9 రోజుల అనంతరం ఏదైతే ఇక్కడికి చేరుకున్న అనంతరం 18వ రోజు ఏదైతే పుష్యమావాస్య సందర్భంగా అభిషేకం చేస్తారు, జలాభిషేకం చేస్తారు. జలాభిషేకంతో నాగోబా జాతర ప్రారంభమవుతుందని ఆదివాసీ పెద్దలు పటేల్స్ చెప్తున్నారు. ఈ పుణ్య కార్యక్రమం ఏదైతే మహాపాదయాత్ర ఉందో, మహాపాదయాత్రలో పాల్గొంటే చాలు ఎలాంటి కోరికలైనా నెరవేరుతాయని ఆదివాసీలు చెప్తున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, VC న్యూస్, ఆదిలాబాద్ జిల్లా.